హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. కాసేపటి క్రితమే 100 రోజుల పరిపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో రైతు బంధు ఏదైతే ఇచ్చామో ఇప్పుడు రైతు భరోసా రూపంలో ఇవ్వబోతున్నాము. ఈ రైతు భరోసాకి కొత్త రూల్స్ ఏమి ఇవ్వబోతున్నామో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటిని మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు 100 రోజుల కాంగ్రెస్ పాలనలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో రైతు భరోసాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందుకు ఇచ్చిన రైతు భరోసా, రైతు బంధు ఒక లెక్క, నెక్స్ట్ రైతు భరోసా మాత్రం మరొక కొత్త పద్ధతిలో న్యూ రూల్స్ ఖచ్చితంగా అప్లై చేస్తాము అని చెప్పడం జరిగింది. గతంలో ఏం చెప్తున్నారంటే లేఅవుట్స్ కానీ ప్లాట్స్ చేసిన భూమి అగ్రికల్చర్గా మార్చకపోవడం. అంటే అక్కడ ఏమవుతుందంటే గతంలో కొంతమంది ప్లాట్లు చేసుకున్నా కానీ లేఅవుట్లు ఉంటాయి కదా, వాటన్నిటిని నాన్ అగ్రికల్చర్ కిందనే ఉంచేశారు. సో అంటే అగ్రికల్చర్ కిందనే ఉంచారు, అవి నాన్ అగ్రికల్చర్ కింద మార్చాలి. లేకపోతే ఏమవుతుందంటే వాటన్నిటికి రైతు బంధు రావడం జరుగుతుంది. అదేవిధంగా హైవేలకు కూడా కొంతమందికి భూమి పైన కానీ రైతు బంధు వస్తుందని చెప్పేసి రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వీటన్నిటిని ప్రక్షాళన చేస్తాం. మా ప్రభుత్వం 100%, 100% మా ప్రభుత్వం అనేది పేదల ప్రక్షాళన ఉంటుంది కాబట్టి వారికి ఖచ్చితంగా ప్రతి పథకం అందే విధంగా మేము లబ్ధిదారులకు చేకూరుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ మనం గమనించుకున్న విషయం ఏంటంటే ఇంకొకటి, ఈ యొక్క ఏదైతే సర్వే నెంబర్లు కానీ అదేవిధంగా నాన్ అగ్రికల్చరు, అదేవిధంగా గుట్టలకి కూడా అదే రైతు బంధు కూడా రావడం జరుగుతుంది. ఆ గుట్టలకు కూడా వచ్చే రైతు బంధుని కూడా ప్రక్షాళన చేస్తాము. ఇంకొక సర్వే నెంబర్లు ఏమవుతుందంటే ఒక 50 ఎకరాల భూమి ఉంటే 70 ఎకరాల రిజిస్ట్రేషన్, అంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం వల్ల కూడా రైతు బంధు వృధా అవుతుందని చెప్పేసి దాన్ని కూడా ప్రక్షాళన చేస్తాము అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు సుమారు చూసుకున్నట్లయితే 62 లక్షల మందికి 5 ఎకరాల లోపు కంప్లీట్ చేశామని స్వయంగా మనకి రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు మనకి చెప్పడం జరిగింది. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, మన ఛానల్ రైతు బంధు వీడియోస్ పెట్టినప్పుడు పడక ముందుకే మీరు ఎందుకు పెడుతున్నారు అని చెప్పన్నారు. క్లియర్ కట్గా ప్రభుత్వమే డిక్లేర్ చేసింది. 70 లక్షల లోపు అంటే 62 లక్షల మందికి చేశారు. ఇంక మొత్తానికి అయితే ఓవరాల్ 70 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు కూడా 5 ఎకరాల లోపు కనుక ఎవరికైనా అయితే పడకపోతే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.